అమ్మా! ఇవాళ పండగ బాగా చేసుకున్నాం కదా! పులిహోర, గారెలు అయితే యమ్మీ యమ్మీ. అమ్మా! ఇవాళ ఇంకొక కథ చెప్పు నాకు. హా! చెప్తా. కానీ ఇన్ని డేస్ నీకు స్టోరీస్ చెప్పాను కదా! మరి నీకు ఏమర్థమైంది చెప్పు? అమ్మా! అమ్మవారు చాలా గ్రేట్. బ్యాడ్ పీపుల్‌ని అమ్మవారు చంపేస్తుంది. గుడ్ పీపుల్‌ని ఎప్పుడు బ్లెస్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్‌గా చెప్పావు. నీకొక విషయం తెలుసా చిన్ను? రామాయణంలో రావణుడు సీతను లంకకు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయాడు కదా! శ్రీరాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు ఇంకా వానర సైన్యంతో కలిసి రావణుని మీద యుద్ధం చేస్తాడు. 10వ రోజు రావణుని చంపి సీతాదేవిని రక్షిస్తాడు. సో, రాముడు రావణుని చంపిన రోజుని దసరాగా సెలబ్రేట్ చేసుకుంటాం. శ్రీరాముని విజయానికి ప్రతీకగా. ఈ రోజు ముందు అనేక ప్రాంతాల్లో రామ్లీలా నాటకాలు ప్రదర్శిస్తారు. దసరా రోజు రావణుడు, మేఘనాథుడు, కుంభకర్ణుడి బొమ్మలు దానం చేస్తారు. రావణుడికి ఉన్న 10 తలాలు దుష్టగుణాలకి ప్రతీక. రామబాణాలు అవి చంపడం అంటే మన లోపాల ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ని దూరం చేయడం అన్నమాట. అయితే ఇక్కడ బ్యాడ్ క్వాలిటీస్ అంటే ఇగ్నోరెన్స్, అరోగెన్స్, ఈవిల్ అని. మంచి అంటే రైచియస్నెస్, ట్రూత్, వర్చ్యూ. సో ఇప్పుడు మనం కూడా ఈ బ్యాడ్ క్వాలిటీస్ అన్నిటిని వదిలేస్తే గెలుపు ఎప్పుడు మనదే. మహాభారతంతో కూడా దసరాకి సంబంధం ఉంది. మహాభారతం ప్రకారం పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు విరాట రాజ్యంలో ఒక శమి అంటే జమ్మి చెట్టు కింద వాళ్ళ ఆయుధాలు దాచారు. విజయదశమి నాడు అవి తిరిగి పొంది శత్రువులను జయించారు. అందుకే విజయదశమి రోజున కొత్త ఆరంభాలు, శక్తి పునరుద్ధరణ కోసం అత్యంత శుభదినంగా చూస్తారు. చాలా ప్లేసెస్లో ఈ స్టోరీ గుర్తు చేసుకొని జమ్మి చెట్టు ఆకులు బంగారంకి ప్రతీకగా ఇచ్చిపుచ్చుకుంటారు. కాబట్టి మహాభారతం ప్రకారం దసరా అంటే స్ట్రెంగ్త్ని మళ్ళీ పొందడం, కొత్త ప్రారంభాలు చేయడం, ధర్మంతో గెలవడం. అందుకే చెడుపై మంచి విజయానికి ప్రతీకగా దసరా జరుపుకుంటారు. ఈ దసరాకి బయట ఉన్న రావణ్ణే కాకుండా మనలోని రావణుని కూడా దహించుకుందాం. ఇలాంటి మరిన్ని కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు భక్తీస్ బై శక్తిస్ ఛానల్. ఓం శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్. హరే కృష్ణ.